బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై మళ్లీ శివసేన జెండా ఎగిరింది. బీజేపీ మద్దతుతో మరోసారి పీఠాన్ని శివసేన సొంతం చేసుకుంది. బీఎంసీ మేయర్ గా శివసేన నాయకుడు విశ్వనాథ్ మహదేశ్వర్, డిప్యూటీ మేయర్ గా హేమాంగి వర్గీకర్ ఎన్నికయ్యారు. ఈ విజయంపై రెండు పార్టీల నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ మద్దతిచ్చింది. మళ్లీ శివసేనకే అధికారం దక్కింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మళ్లీ ఒక్కటైన రెండు పార్టీలు అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. బీఎంసీ మేయర్గా శివసేన నాయకుడు విశ్వనాథ్ మహదేశ్వర్ 171 ఓట్లతో మేయర్ పదవిని దక్కించుకున్నారు. శివసేనకు చెందిన 88, బీజేపీకి చెందిన 82 ఓట్లతో పాటు మరో ప్రత్యర్థి కార్పొరేటర్ విశ్వనాథ్కే ఓటేశారు. మ్యాజిక్ ఫిగర్ 114ను దాటడంతో విశ్వనాథ్ మేయర్గా గెలిచారు. ఈ విజయంతో బీజేపీ शिवसेना नायकुలు संबुराल చేసుకున్నారు. ऐतिहासिक मुंबई महानगरपालिकेच्या महापौरपदी काम करण्याची संधी शिवसेना पक्षप्रमुख आदरणीय उद्धवसाहेब ठाकरे यांनी जी मला दिली, त्याप्रमाणे आमच्या उपमहापौर हेमांगीताई वर्डीकर यांना जी संधी दिली, आमचे सभागृहाचे नेते यशवंत जाधव आणि आम्ही एकत्र आणि सगळे नगरसेवक, सर्व पक्षाच्या नगरसेवकांना सोबत घेऊन मुंबईच्या विकासासाठी, मुंबईचे नागरी प्रश्न सोडवण्यासाठी जे जे प्रयत्न करणं शक्य असतील ते प्रयत्न केले जातील. మేయర్ ఎన్నిక జరుగుతున్న సమయంలో మహారాష్ట్ర మంత్రి శివసేన సీనియర్ నాయకుడు సుభాష్ దేశాయ్, మరో మంత్రి ఏకేనాథ్ షిండే, ఎమ్మెల్యే ప్రతాప్ నాయక్ బీఎంసీలోనే ఉన్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత చర్చ్ గేట్ సమీపంలోని హుతాత్మా చౌక్ దగ్గర పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాకరేతో కలిసి అమరులకు నివాళులర్పించారు. బీఎంసీలో పారదర్శక పాలన అందిస్తామని ప్రమాణం చేశారు. ఇక మేయర్ పదవి కోసం పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ లోకరే 31 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. డిప్యూటీ మేయర్గా పోటీ చేసిన విన్నీ డిసౌజా కూడా ఓడిపోయారు. శివసేనకు బీజేపీ మద్దతు ఖాయమని తేలిన తర్వాత కాంగ్రెస్కు మిగతా ప్రతిపక్షాలు మద్దతును నిరాకరించాయి. 7 సభ్యులున్న ఎంఎన్ఎస్ పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో బీజేపీ కలిసి రావడం, మేయర్గా మహదేశ్వర్ ఎన్నిక లాంఛనమైంది.